అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి కనీసం అసెంబ్లీని కూడా సరిగా నడపలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. గతంలో 100 రోజులు, 70 రోజులు, 80 రోజులు నడిచేటువంటి అసెంబ్లీ, బడ్జెట్ సెషన్ అప్పుడు కనీసం 30 నుంచి 45 రోజులు నడిచేటువంటి అసెంబ్లీ కేవలం 3-4 రోజుల్లోనే వైండప్ చేసే ప్రయత్నం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రి మండలికి, అసెంబ్లీలో మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారు? ప్రతిపక్షం గొంతంటే ఎందుకు భయపడతా ఉన్నారు? ప్రతిపక్షం లేపేటువంటి అంశాలను ఎదుర్కోలేక, అసెంబ్లీని కొనసాగించలేక తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అసెంబ్లీని 4 రోజులు, 5 రోజులకే వైండప్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బీఎస్సీలో నేను చాలా స్పష్టంగా అడిగిన, ఎప్పటి వరకు మీరు అసెంబ్లీని రన్ చేస్తారు, ఎన్ని రోజులు అసెంబ్లీని రన్ చేస్తారని. వారు రేపు బిజినెస్లో ఎల్లుండి బడ్జెట్ పెట్టి 26 తారీఖు రోజు హాలిడే ఇచ్చి డిమాండ్స్ మీద కేవలం 3 రోజులు మాత్రమే డిస్కషన్. 28, 29, 30, 31 రోజు అప్రాప్రియేషన్ బిల్లు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీకు ముందే తెలుసు 31 తారీఖు లోపల అప్రాప్రియేషన్ బిల్లు కంప్లీట్ కావాలంటే బడ్జెట్ని ముందు పెట్టాలని చెప్పేసి కనీస ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. లేక తప్పించుకోవడానికి, అసెంబ్లీని కుదించడానికి, మా గొంతులు నొక్కడానికి మాత్రమే అసెంబ్లీని కేవలం 3-4 రోజులకే పరిమితం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. గతంలో ఎప్పుడు చూడలేదు. ఏమన్నంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 రోజులు నడిపారు, 6 రోజులు నడిపారంటే మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలని ఫాలో చేస్తూ ఉన్నారా, లేక టీఆర్ఎస్ బాటలో మీరు నడుస్తూ ఉన్నారా? మీరు టీఆర్ఎస్ బాటలో నడిచి, మీరు టీఆర్ఎస్ ఒకే తన బట్టలని మీరిద్దరూ కలిసి కట్టుగా నాటకం ఆడుతున్నారని చెప్పేసి మరొక్కసారి రుజువైంది. మీరు టీఆర్ఎస్తో కలిసి కట్టుగా గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ సెషన్ కేవలం 4 రోజులు, 5 రోజులు మాత్రమే నడిపింది కాబట్టి మేము కూడా ఆ ప్రెసిడెన్సీనే ఫాలో చేస్తాం, మేము కూడా అదే రకంగా ముందుకు వెళ్తామని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం ఇది అప్రజాస్వామ్యం. నిజంగా ప్రజాస్వామ్యంలో ఇది సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా అసెంబ్లీలో మేము 18 అంశాలు వారి దృష్టికి తీసుకొచ్చాం. కనీసం ఒక్కొక్క అంశం మీద ఒకరోజు మాట్లాడదాం, 18 రోజుల పాటు అసెంబ్లీని నడపమని చెప్పి అడిగాం. దానికి దాటవేసే ధోరణి 30 తారీఖు రోజు మేము 31 తారీఖు రోజు వెల్లడిస్తామంటున్నారు. మరి ఎక్స్టెన్షన్ చేస్తారా? స్పష్టంగా చెప్పమంటే 31 తారీఖు మాత్రమే చెప్తామంటున్నారు. 31 తారీఖు వైండప్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకొని మీరు ఈ రకంగా దాటవేసే ధోరణి వేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ప్రధానమైనటువంటి సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడడానికి 18 అంశాలు వారికి ఇచ్చాం. వ్యవసాయ రంగ సమస్యల మీద, వ్యవసాయ రంగంలో పూర్తి రుణమాఫీ, అన్కండిషనల్ రుణమాఫీ అయితేనేమి, కౌలు రైతుల అంశం అయితేనేమి, అంతేకాకుండా రైతు బంధు అంశంలో అయితేనేమి, రైతు భరోసా పేరుగా మార్చినటువంటి 15,000 రూపాయలు ఇస్తామన్న సంగతి విషయంలోనైతేనేమి, మరి వ్యవసాయ రంగ సమస్యల మీద ఒకరోజు చర్చకు అడిగినాం, మరొక రోజు ఇరిగేషన్ మీద, సాగునీటి రంగం మీద, వాటి సమస్యల మీద, కాళేశ్వరం మీద ఒకరోజు మేము డిస్కషన్ అడిగాం. 3వ రోజు ఉద్యోగుల ఖాళీలు, ఉద్యోగుల భర్తీ, యువతకు జరిగిన అన్యాయం, నిరుద్యోగ యువత మీద ఒకరోజు చర్చ పెట్టమని చెప్పి అడిగాం. 4వ రోజు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, వారి సమస్యలు కానీ, మహాలక్ష్మి పథకం కానీ ఎప్పటి లోపల అమలు చేస్తారో దాని మీద ఒకరోజు చర్చకు అడిగాం. 5వ రోజు విద్యారంగం మీద, విద్యారంగ సమస్యల మీద 5వ రోజు మేము మరి డిస్కషన్ కోసం అడిగాం. 6వ రోజు పంచాయతీరాజ్ శాఖ మీద, పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి సమస్యల మీద,
గ్రామీణ పంచాయతీలకు, మండలాలకు, జిల్లా పరిషత్తులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఆ నిధులను ఖర్చు పెట్టకుండా దారి మళ్లించి గ్రామ పంచాయతీలకు అన్యాయం చేసిన సంగతి మీద ఒకరోజు చర్చకు అడిగాం. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీల మీద, ఎస్సీ ఎస్టీలకు అమలు కానిటువంటి హామీల మీద 7వ రోజు మేము చర్చ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగాం. 8వ రోజు పౌర సరఫరా శాఖలో జరిగిన అవినీతి మీద, పౌర సరఫరా శాఖలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద ఒకరోజు చర్చించమని చెప్పేసి అడిగాం. దాన్ని కూడా దాటవేసే ధోరణి కనబడతా ఉన్నది. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఈ ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖల మీద ఒకరోజు, సామాజిక పెన్షన్ల మీద, వృద్ధులకు వితంతులకు ఇస్తామన్న పెన్షన్ల మీద ఒకరోజు, రెవెన్యూ శాఖలో జరుగుతున్నటువంటి భూ సమస్యల మీద, ధరణి మీద, మరి జరుగుతున్నటువంటి అక్రమాల మీద ఒకరోజు చర్చకు సిద్ధమని చెప్పి అడిగాం. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలు, విద్యుత్ రంగ సమస్యలు అయితేనేమి, ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న అవినీతి అయితేనేమి, ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి సమస్యల మీద అయితేనేమి, బీసీ సంక్షేమ సమస్యల మీద అయితేనేమి, అంతేకాకుండా 15వ రోజు వైద్య ఆరోగ్య శాఖ సమస్యల మీద అయితేనేమి, 16వ రోజు ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల సమస్యల మీద అయితేనేమి, 17వ రోజు ప్రజా దర్బార్ నిర్వహణలో జరుగుతున్నటువంటి మరి జాప్యం కానీ, మరి దాన్ని సడన్గా మూసేయడానికి గల కారణాల మీద అయితేనేమి, అదేవిధంగా 18వ రోజు చేనేత కార్మికుల మీద, మరి చేనేత కార్మికుల ఆత్మహత్యల మీద చర్చకు సిద్ధమని చెప్పి అడిగాం. 18 రోజులు ఈ రాష్ట్రంలో అసెంబ్లీని నడపమని అడిగితే కనీసం 18 రోజులు అసెంబ్లీని నడపలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం, నిశ్చయమైనటువంటి ప్రభుత్వం, కేవలం అవినీతికి, అక్రమాలకి పాల్పడుతూ అవినీతి అక్రమాల పునాదుల మీద నడుస్తున్నటువంటి ప్రభుత్వం అసెంబ్లీ నడిపే పరిస్థితిలో కూడా లేదంటే ఇది నిజంగా సిగ్గుచేట అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సామాన్యుల కళలను సాకారం చేసేటువంటి అద్భుతమైన బడ్జెట్. సామాన్య ప్రజానీకానికి వారి కళలను సాకారం చేసే అద్భుత బడ్జెట్. గరీబ్ కళ్యాణ్ అంటే పేదల సంక్షేమానికి పెద్ద పీట వేయడమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన అనే బడ్జెట్. ఇది విజనరీ బడ్జెట్. దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పట్టించేటువంటి బడ్జెట్ ఇది. ప్రపంచ దేశాల్లో భారత్ని అగ్రగామిగా నిలబెట్టేటువంటి బడ్జెట్ ఇది. గ్రామీణ భారతాన్ని, ప్రత్యేకించి వ్యవసాయ రంగాన్ని ఆర్థికంగా మరి పరిపుష్టి చేసేటువంటి బడ్జెట్ ఇది. నిరుద్యోగ సమస్యను తగ్గించడం, మహిళా సాధికారతను సాధించడం లక్ష్యాలుగా రూపొందించినటువంటి బడ్జెట్ ఇది. ఇటు సంక్షేమానికి, అటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ కేంద్ర సమతుల్యం చేసేటువంటి బడ్జెట్ ఇది. ఇతర ఉత్తమమైన ఆదర్శ బడ్జెట్. అన్ని రకాలుగా దేశ అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సినటువంటి బడ్జెట్ అని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, యువతకు 4,10,00,000 మంది యువత కోసం 2,00,000 కోట్ల రూపాయలు కేటాయించి యువతకు పెద్దపీట వేసినటువంటి బడ్జెట్ ఇది. నిరుద్యోగ యువతను కాపాడుకునే బడ్జెట్ ఇది. అంతేకాకుండా గ్రామాభివృద్ధికి 1,66,000 కోట్ల రూపాయలు, ముద్రా లోన్లు వారికి 20 లక్షల వరకు పెంపు, 10 లక్షల నుంచి 20 లక్షల వరకు పెంపు. అదే కాకుండా వచ్చే 10 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ, ఇందుకోసం 1000 ఐటీఐ సెంటర్లు పెట్టేటువంటి బడ్జెట్ ఇది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకు మరో 10 ఏళ్లు పొడిగిస్తూ తద్వారా 50 కోట్ల మంది పైగా పేద ప్రజానీకానికి ఉపయోగపడేటువంటి బడ్జెట్ ఇది. మౌలిక వసతుల కల్పన కోసం 11,11,000 కోట్లు కేటాయించినటువంటి బడ్జెట్ ఇది. పిఎం ఆవాస్ యోజన అర్బన్ 2 కింద 10 లక్షల కోట్ల పెట్టుబడులతో 1 కోటి కుటుంబాలకు ఇళ్లు, పట్టణ గృహ నిర్మాణానికి ప్రోత్సహించేందుకు వడ్డీ రాయితీ పథకం అమలు. ఇది అర్బన్ హౌసింగ్ కోసం 5 ఏళ్ళు 2,20,000 కోట్ల పట్టణ పేదరికం నిర్మూలన కోసం బడ్జెట్ ఇది. ఈ రకంగా
మహిళలకు అన్ని వర్గాల ప్రజానీకానికి ఉపయోగపడే బడ్జెట్ ఇది. భారతదేశాన్ని అగ్రగామిగా ముందుకు తీసుకెళ్లే అద్భుతమైన బడ్జెట్గా మేము పేర్కొంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ముఖ్యమంత్రి గారిని అడగాల. మరి ముఖ్యమంత్రి గారు పదే పదే మరి ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రుల్ని కలిసి ఢిల్లీలోనే మకాం వేస్తూ ఉన్నారు కదా. మరి ఏ రకంగా మరి బడ్జెట్లో వారు కేటాయింపులు తెచ్చుకున్నారో వారి గురువు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాలని తెలుస్తుంది. ఈరోజు హైదరాబాద్ నుంచి విజయవాడ కోసం 6 లేన్ల రోడ్లు అయితేనేమి, ఈ పేద ప్రజానికం కోసం ఇండ్లు అయితేనేమి, అన్ని వర్గాల ప్రజానికం కోసం నేను చెప్పినట్టుగా ఇది ఒక అద్భుతమైన బడ్జెట్గా మేము అభివర్ణిస్తున్నాం. మరి పదే పదే ఢిల్లీలో మకాం వేసేటువంటి ముఖ్యమంత్రి గారు మరి ప్రధానమంత్రిని, అమిత్ షా గారిని, కేంద్ర మంత్రులు కలిసి మరి ఏ రకమైన విన్నపాలు పెట్టుకున్నారో, మరి ఏ రకమైన అర్జీలు పెట్టుకున్నారో వారిని అడిగితే అర్థమైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.